పౌరులకి క్లారిటీగా, ఎందుకంటే మీరు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా మరి నేను సాయంత్రం డేటా తీసుకొని ఉంటారు. ఏం జరిగింది, ఏం క్లాస్ ఇచ్చారు, అసలు పూర్తిగా ఎవరు దీన్ని వెనుకున్నారని చెప్పేసి ఏదేదో జరిగినాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి సంబంధించి కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి కొన్ని అంశాలు చర్చకు, దాని వెనక వైసీపీ ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి. చంద్రబాబు నాయుడు గారు క్లాస్ ఇచ్చినట్టు నేను ఎక్కడ చూడలేదు. రాష్ట్రంలో పరిపాలన ఎట్లా జరుగుతుంది, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, గొడవలు, లేకపోతే ఇంకొకటి గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, బయట ప్రజలు అందరూ చూస్తున్నారు. ఏదో మాటలు మాట్లాడుకోవటం, లేకపోతే పాపం వాళ్ళకి మైండ్ చిప్పు దెబ్బతిని గత 5 సంవత్సరాల్లో ఏం జరిగినాయో అప్పుడు ఒప్పుకోలేక ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చెబుతున్నట్టుగా ఉంది. ప్రేక్షకులు చూసే వాళ్ళు కానీ వినే మనలో నారాయణమూర్తి గారు చెప్పింది గతంలో జరిగింది చెప్పినట్టు అనిపిస్తుంది మీకు? గతంలో నాకైతే అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పాటు పోరాటాలు చేసాము, డిబేట్స్ లో మాట్లాడాము, ఎక్కడ ఏం జరిగింది అన్ని కూడా ఆ రోజు వాళ్ళు మాట్లాడలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. ఈ రోజు మాట్లాడుతుంటే కనపడతా ఉంది. మతాలకి సంబంధించినటువంటి విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెబుతున్నా.